నమస్కారం. నా పేరు రచన ఆగాషే. నేను ఇక్కడ ఐహెచ్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ విద్యానగర్లో హెచ్ఓడిలా పనిచేస్తాను. నేను ఈ కాలేజ్లో 25 years నుంచి ఉన్నాను. దిస్ ఈజ్ మై 25th year రన్నింగ్ ఇప్పుడు. ఇంకా ఈ కాలేజ్లో నేను స్టూడెంట్గా చదివి దాని తర్వాత ఈ ఇండస్ట్రీలో పనిచేసి హోటల్ ఇండస్ట్రీలో పనిచేసి దాని తర్వాత ఇక్కడ వచ్చాను మళ్ళీ యాజ్ అ ఎడ్యుకేటర్ అకాడమిషియన్. మీరు ఇక్కడ ఈరోజు చూస్తున్న ఏంటంటే ఇది క్రిస్మస్ గాలా సెలబ్రేషన్స్ డిన్నర్ ఉంది ఇక్కడ. ఇది మేము స్టూడెంట్స్కి నేర్పించడానికి ప్రతి ఫెస్టివల్ మన దేశంలో సెలబ్రేట్ చేసేది మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము. ఈరోజు మీరు ఏం చూస్తున్నారు, మీరు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలా చేస్తారు, దానికోసం ఫారిన్ కంట్రీస్లో అన్ని చోట్ల వాళ్ళ క్విజీన్స్ ఎలా ఉంటాయి, ఏముంటుంది దానిదంతా వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. మీరు రోస్ట్ టర్కీ గురించి వినుంటారు, కానీ రోస్ట్ టర్కీ ఇక్కడ మీరు చూడగలుగుతారు ఎలా ఉంటుందనేసి. ఇంకా దాని రెసిపీస్ ఎలా ఉంది, దాంట్లో ఏమవుతుంది. మేము స్పెషల్ కేక్ చేస్తాము, మీరు వినుంటారు ఇప్పటికీ దట్ స్పెషల్ కేక్ క్రిస్మస్ కేక్ అని వినుంటారు. దానికి కేక్ ఫ్రూట్ మిక్సింగ్ చేస్తాము. ఆ ఫ్రూట్ మిక్సింగ్ 3 months ముందర అవుతుంది. దాంట్లో అన్ని వైన్ స్పైసెస్ అది అంతా వేసి దాని తర్వాత దానికి స్వీట్ మీట్ రెడీ చేసి దాంట్లో కేక్ బేక్ చేస్తారు. ఆ కేక్ ఇస్ ఫినామినల్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మా స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటున్నారు ఇక్కడ, ఇంకా ఇక్కడ వచ్చే వాళ్ళకి స్పెషల్లీ ఉట్టి కిచెన్నే ఉంది లేకపోతే ఇక్కడ ఉట్టి ఇదే వాళ్ళు నేర్చుకుంటున్నారంటే అది కాదు. మీరు ఇక్కడ డెకరేషన్ చూస్తున్నారు కదా, అది కూడా మా పిల్లలే చేశారు. వాళ్ళ హౌస్ కీపింగ్ అని మా సబ్జెక్ట్ ఉంటుంది. ఆ హౌస్ కీపింగ్ సబ్జెక్ట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతా డెకోర్, మీరు ఇక్కడ అన్ని మిర్రర్ వర్క్ చూశారు, గ్లాస్ మీద పెయింటింగ్స్ చూస్తున్నారు, అదంతా మా స్టూడెంట్స్ చేసిందే. మా దాంట్లో ఫ్రంట్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఫ్రంట్ ఆఫీస్లో ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉండాలి, మీరు గెస్ట్తో ఎలా బిహేవ్ చేయాలి, ఎటికెట్ ఎలా ఉంది, ఎలా మెయింటైన్ చేయాలి, ఆ ఎటికెట్ గురించి కూడా మేము నేర్పిస్తాము. మీరు లోపల వస్తున్నప్పుడు మీ రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎలా మీ నంబర్ తీసుకోవాలి, మీతో ఎలా మాట్లాడాలి, అదంతా మేము ముందు నుంచి నేర్పిస్తున్నాం పిల్లల్ని. ఇంకా సర్వీస్, F&B సర్వీస్, పిల్లలందరూ స్మార్ట్గా డ్రెస్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ వచ్చి మీకు వైన్ సర్వీస్ చేస్తారు లేకపోతే ఫుడ్ సర్వీస్ చేస్తారు. ఆ కట్లరీ ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి, అదంతా వాళ్ళకి నేర్పిస్తాం మేము. ఇంకా సర్వీస్ స్టాండర్డ్స్ నేర్పిస్తున్నాము. ఇక్కడ ఈ స్టూడెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఉట్టి హోటల్లో జాబ్స్ దొరుకుతుందని లేదు, వాళ్ళకి జాబ్స్ ఆల్ ఓవర్ ది MNCsలో కార్పొరేట్స్లో అన్నిట్లో వాళ్ళకి దొరుకుతాయి. ఎక్కడైనా సాఫ్ట్ స్కిల్ రిక్వైర్మెంట్ ఉంది అక్కడ మా పిల్లలు ఉన్నారు. బ్యాంకింగ్ సెక్టర్, ఎయిర్లైన్స్, క్రూజెస్, మళ్ళీ దాని తర్వాత హోటల్ ఇండస్ట్రీ ఈజ్ దేర్, టూరిజం ఉంది ఇండస్ట్రీ, టూరిజం మేనేజ్మెంట్, అదంతా ఇక్కడ ఈ పిల్లలు నేర్చుకుంటారు. రీటైల్లో ఉన్నారు, పెద్ద పెద్ద రీటైల్ కంపెనీస్లో మా పిల్లలు రీజనల్ హెడ్స్, డైరెక్టర్స్లా పనిచేస్తున్నారు. అయితే మీకు చాలా వేరీడ్ అవుట్లెట్స్ ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మా కాలేజ్ గురించి ఏంటంటే వై ఆర్ వీ సో డిఫరెంట్, మేము ఎందుకు ఇంత డిఫరెంట్ ఉన్నామంటే దట్ ఈస్ బికాస్ వీ ఆర్ ఇన్ ద top 3 colleges ఇన్ ద కంట్రీ. ఇంకా వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను ఐఎమ్ బ్రాండ్ IHM. ఇంకా మా పిల్లలందరూ ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయ్యేవాళ్ళు వాళ్ళందరూ కూడా బ్రాండ్ IHM. సో థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకా ఇప్పుడు ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు యూ వుడ్ హ్యావ్ సీన్ అట్లీస్ట్ కిచెన్లో పెద్ద టీమ్ ఆఫ్ 30-40 స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్, సర్వీస్లో అనదర్ 30-40 ఆర్ వర్కింగ్, హౌస్ కీపింగ్ వాళ్ళు చేసేవాళ్ళు కూడా అనదర్ 30-40 ఆర్ వర్కింగ్. అయితే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ అంతా ఉట్టి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి. ఇది మీరు ది డిన్నర్ ఫీలింగ్ కోసము ఎలా క్యాండిల్ లైట్ డిన్నర్ ఎలా ఉంటుంది అన్నిటికీ ఇట్ ఈస్ అ బిగ్ థింగ్. క్యారల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ క్రిస్మస్. క్యారల్స్ లేకపోతే మరి క్రిస్మస్ ఇస్ ఇన్కంప్లీట్. అయితే ఈ కంప్లీట్ చేయడానికి మళ్ళీ మా దగ్గర ఒక ఫ్లూట్ అని టీం ఉంది. ఆ ఫ్లూట్ టీం మా ఇన్ హౌస్ బ్యాండ్, అది మా ఇన్ హౌస్ టీం. అది ఈ ఇన్ హౌస్ టీమే వాళ్ళు పాడతారు. దే విల్ డూ ఆల్ దేర్ ప్రాక్టీస్ చేసి అదని చేసిన తర్వాత వాళ్ళు ఈవినింగ్లో ఎంటర్టైన్ చేస్తున్నారు అందరినీ. అది కూడా ఒకటి నేర్పిస్తున్నాం మేము స్టూడెంట్స్ని. యాజ్ అ హోటలియర్ మీరు సేల్స్ మెన్ ఎలా ఉండాలి, ఆల్రౌండర్ ఎలా ఉండాలి, అదంతా మీరు ఇక్కడ నేర్చుకున్నారంటే ఇట్స్ వెరీ ఈజీ అవుట్ సైడ్ ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద్, ఈ క్రిస్మస్ ఈవ్ ఫెస్టివల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యానగర్లో చేస్తున్నాము. ఈ ఫెస్టివల్ బేసిక్గా మా పిల్లల్ని మెయిన్గా ఈవెంట్ మేనేజర్స్ లాగా చేయటానికి, తర్వాత రేపు పొద్దున్న ఇండస్ట్రీలో వాళ్ళు చాలా ఫెస్టివల్స్ కండక్ట్ చేయాలి. ఎలాంటివి అంటే ఫుడ్ ఫెస్టివల్స్, ఏ పండగ లేకపోతే ఫుడ్ ఫెస్టివల్ అని ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బెంగాలీ ఫెస్టివల్ అంటారు, పంజాబీ ఫెస్టివల్, కేరళ, అలా కుజిన్ ఫెస్టివల్స్ చేస్తారు. అయితే ఫుడ్
ఏ ఫెస్టివల్కి తగ్గట్టుగా అలాంటి ఫుడ్ వీళ్ళు ప్రిపేర్ చేయటం నేర్చుకుంటారు. అలాంటి థీమ్ క్రియేట్ చేస్తారు. ఆ థీమ్స్ తర్వాత దానికి కాస్ట్యూమ్స్, దేనికి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ ఫుడ్ ఎలాగ సర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి చేసినప్పుడు కింద ఫ్లోర్ మీద కూర్చుని వాళ్ళు ట్రెడిషనల్గా ఆకులో మన అరిటాకులో భోంచేయటం, అలాగా ఇప్పుడు టేబుల్ సర్వీస్, తర్వాత ఆలాకాట్ సర్వీస్, టాబ్లే దియోత్ సర్వీస్ అని ఇట్లాంటివన్నీ టోటల్ ఎక్స్పీరియన్స్ లైవ్గా వచ్చేటట్టు పిల్లలకి ఇండస్ట్రీకి వెళ్ళే లోపలనే ఇక్కడ వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ తోటి మా పిల్లలు ఇప్పుడు మా కంట్రీలో 3rd పొజిషన్లో ఉన్నది. అందుకని మా పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటాకి ప్లేస్మెంట్స్ కోసం వస్తారు. ఎందుకంటే మేము అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తాం. అది మెయిన్. ఏ కోర్సు చేసినా ప్రొఫెషనల్ కోర్సు ఎండ్లో వాళ్ళకి వచ్చే ప్లేస్మెంట్స్ తోటే దాని మెజర్ ఉంటుంది. అందుకని జాబ్స్ ఒక్కొక్క స్టూడెంట్కి మోర్ దెన్ 2 జాబ్స్ వస్తాయి క్యాంపస్లోని. అంత జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము. అయితే ఇప్పుడు వేరియస్ ఆర్ట్స్ ఇక్కడ చూస్తే ఇది బ్రెడ్ ఆర్ట్స్ అంటాము. దీంట్లో రకరకాల కాంటినెంటల్ బ్రెడ్స్ చేసి అవన్నీ ఫ్యాన్సీగా ఉన్నాయి. ఈ రెడీ టు ఈట్ డిస్ప్లే కూడా చేయొచ్చు. దీన్ని జింజర్ హౌస్, జింజర్ హట్ అని అంటారు. ఇది కూడా ఎడిబుల్ ప్రోడక్ట్స్ తోటి చేసింది. ఇది కూడా తినొచ్చు, కాకపోతే డెకరేషన్ ఉందని ఎవరు ముట్టుకోరు. కానీ చిన్న చిన్న జింజర్ హౌసెస్ చేసి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ తోటి కేక్తో పాటు ఇది కూడా ఇస్తారు. అలాగే క్రిస్మస్ స్పెషాలిటీ డెజర్ట్స్ ఉన్నాయి, సూప్స్, కాకిలికి సూప్ అని. మెయిన్గా ఈరోజు మా థీమ్ కాంటినెంటల్ థీమ్. ఎందుకంటే మన ఇండియన్ ఫెస్టివల్స్ అన్నిట్లో ఇండియన్ ఫుడ్ ఉంటుంది. ఈ వెస్ట్రన్ ఫుడ్ కూడా పిల్లలు వరల్డ్లో ఎక్కడన్నా సరే వెళ్ళి వాళ్ళు షెఫ్స్ లాగా పనిచేస్తారు. అలాంటి క్యాపబిలిటీస్ రావాలంటే కాంటినెంటల్ ఫుడ్ కూడా వాళ్ళకి తెలవాలి. అందుకని ఇప్పుడంతా కాంటినెంటల్ ఫుడ్ ఈరోజు క్రిస్మస్ థీమ్లో. ఆ ఇంగ్లీష్ వంటకాలన్నీ వీళ్ళు సూప్, కాకిలికి సూప్ అని ఫస్ట్ స్టార్టింగ్ది నుంచి లాస్ట్ డెజర్ట్ యూల్ లాగ్ అని, లేకపోతే క్యారమల్ కస్టర్డ్, ఫడ్జ్, ఇలాంటి చాలా క్రిస్మస్ స్పెషాలిటీస్. అన్ని క్రిస్మస్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయో ప్రతి ఐటము వీళ్ళు ఇక్కడ చేశారు. సో వాళ్ళకి అది ఎలా చేయాలో తెలుస్తుంది, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా సర్వ్ చేయాలి, ఏ టెంపరేచర్లో ఇవ్వాలి, అలాంటి మేము ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఈరోజు మేము లైవ్గా గెస్ట్ని పిలిచాము. ఒక టికెట్ పెట్టి సేల్ చేశారు. దాని ప్రకారంగా గెస్ట్ అరౌండ్ మోర్ దెన్ 200 ప్రోడక్ట్స్ ఉన్నాయి డిస్ప్లేలో. వాళ్ళు గెస్ట్కి ఎలాగ బయట రియల్ గెస్ట్ రేపు పొద్దున్న రెస్టారెంట్లో వస్తే ఎట్లాగ సర్వ్ చేస్తారో అలాంటి రియల్ సర్వీస్. ఎందుకంటే డబ్బులు ఇచ్చినప్పుడు దే విల్ ఎక్స్పెక్ట్ ఎగ్జాక్ట్ లైక్ ఏ హోటల్. సో అలాంటి లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తున్నాము. కొన్ని మాక్టైల్స్ కూడా చేస్తున్నారు పిల్లలు, డ్రింక్స్. మాక్టైల్స్ అంటే వితౌట్ ఆల్కహాల్. అలా అక్కడి నుంచి స్టార్ట్ చేసి సూప్, మెయిన్ కోర్స్, ఇవన్నీ కాంటినెంటల్ ఐటమ్స్. ఇది మన సిటీలో ఎక్కడ ఇంత ప్యూర్గా అంటే ఓన్లీ కాంటినెంటల్ తోటి ఎక్కడ బుఫే దొరకదు క్రిస్మస్ టైంలో. ఇది దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటానికి అరౌండ్ 100 గెస్ట్ దాకా వస్తున్నారు ఈరోజు. థ్యాంక్ యూ. Good evening, Namaskar. I am Sanjay Thakur, the principal of IHM Hyderabad. Let me take this opportunity to wish all of you and all the viewers the Merry Christmas and Happy New Year. Let me tell you, ladies and gentlemen, that like IHM Hyderabad, we have 21 institutes in all over the country under the able management of the Ministry of Tourism, Government of India. We have 21 central IHMs like IHM Hyderabad, which is Institute of Hotel Management Hyderabad. We have in Mumbai, in Delhi, in Ahmedabad, in Gwalior, in Lucknow, in Patna, all over the country. Let me tell you, our institute is rated one of the best in Asia. The institutes under the Ministry of Tourism and under the academic control of the National Council of Hotel Management that is based in Noida. As far as today's function is concerned, it is a glimpse of what we do throughout the year. We celebrate all the festivals. The objective is to teach students through the fun, and also to ensure that when they go into the hotel, it is easy for them to adjust.
the display and the food and the variety, if you see, then you can very well understand the quality education that we impart here. We do not compromise on the quality education, and that's the reason why our campus selections are very high. More than 40 companies come here and all our students get employed. Many go for higher studies and few join their own businesses, or they go into a startup business. So in brief, we are celebrating 50 years of our the Golden Jubilee year. We established in 1972. Like that, all the central IHMs located in different cities have completed 30 to 50, 60 years as well. So that's all from this side, and the admission process is going on for the 3 years BSc in Hospitality and Hotel Administration. The admission process is on. It is all India basis selection. It is through the JEE, Joint Entrance Examination, conducted by the National Information Center. So people who are very keen should keep an eye on the advertisements, should get into the IHM's websites and also the National Council website. So it is a job that ensures you, it is a profession or a curriculum that ensures you jobs not only in the hotels but in cruise liners, in airlines, in independent restaurants, chain of restaurants, in the banks, in the armed forces. There are multiple options in corporate hospitals and also in multinational companies as event management or facility managers. There are many students of ours who have started their own event management companies, and there are a couple of students settled abroad having their own restaurants and the hotel. So 3 cheers for all the viewers, and you have a very bright future in the hospitality world. Thank you, namaskar, all the best. We'll spread like this, is it? Yeah. రామన్న అయిపోతే ఒక్కసారి పక్క జరగవా? Very good evening. My name is Smriti and I represent the Oberoi Group. I work in Trident, Hyderabad as L&D manager, and I'm really excited to be here, a part of this lovely evening. And we've always had a very special relationship with IHM, brand IHM, and especially IHM Hyderabad. So it gives me immense pleasure to be a part of this evening. And I wish the students all the best, and I wish you all a very Merry Christmas and Happy New Year. Thank you so much. Raju, I work as HR manager in Park Hyatt Hyderabad. It's pleasure to meet all the students, future hotel management leaders, which they showed so much of efforts to put in this event very well, and we had very good relationship with IHM, and we come every year for placements for them to take our CLTs, and they're doing very good job with us. Thank you. నా పేరు సురేష్, నేను ఐహెచ్ఎంలో సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మేము ఇక్కడ ఒక 10 టైప్స్ ఆఫ్ సలాడ్స్ చేసాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ చేసామండి. సలాడ్స్ ఇవన్నీ నాన్ వెజిటేరియన్ సలాడ్స్ చేసాము. దీంతో పాటు ఇక్కడ మేము కార్వింగ్స్ చేసాము. కార్వింగ్స్తో పాటు మేము ఇక్కడ వెజిటబుల్ ప్లాటర్ చేసాము. వెజిటబుల్ ప్లాటర్ ఇది ఓన్లీ వెజిటబుల్ ప్లాటర్ ఇది. దీంతో పాటు నాన్ వెజ్ ప్లాటర్ కూడా చేసాము. ఇది వెజిటబుల్ ప్లాటర్ తోటి యాస్పిక్ వేసి చేస్తామండి. ఇది అగార్ అగర్ అని యాస్పిక్ వేసి చేస్తాము. ఇది దీంతో పాటు సెట్ చేస్తాం. ఇది ప్రోటీన్ మంచి ఫుడ్ అండి. ఇది యాక్చువల్గా ఇది అపటైజర్ లాగా వెళ్తుంది. దీంతో పాటు ఫ్రూట్ ప్లాటర్ ఇది కాదండి, లేదు సేవరీ అంటారు దీన్ని, సేవరీ. ఇది ఏమో మీట్ ప్లాటర్, ఇదేమో చికెన్ తోటి, మటన్ తోటి, ఓకే, టర్కీ తోటి ఇవన్నీ చేసాము. ఇది కోల్డ్ మీట్ ప్లాటర్ అంటారండి. ఇది కూడా అపటైజర్ కింద వెళ్తుంది. ఇది బిఫోర్ ఫుడ్ అండి. ఇది బిఫోర్ స్టార్టింగ్ అపటైజర్ అంటే బిఫోర్ స్టార్టింగ్. ఓకే, ఇదేమో మెస్సీ ప్లాటర్ అంటామండి. ఇది కూడా యాంటీ పాస్తా అంటారు. ఇది కూడా అపటైజర్ లాగా ముందే తీసుకుంటారు. దిస్ ఈజ్ ఫ్రమ్ ద గ్రీక్ క్యూజిన్ అనమాట. గ్రీక్ దీంట్లో తీసుకుంటాము. దీంతో పాటు ఇవన్నీ వస్తాయి యాంటీ పాస్తా. లేదండి, ఇది ఆలివ్ ఆయిల్ అండ్ చిక్ పీస్ పేస్ట్ అంటాం. ఇది చిక్ పేస్ట్, ఇది హుమూస్ అంటాం దీన్ని. లేదండి, చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది దీంట్లో అన్నీ తక్కువ ఉంటుంది. ఇది లేదండి, ఆకలి పెరుగుతుంది ఇవి తింటే. ఇవి తిన్న తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. అపటైజర్ అంటారు వీటిని. ఇవి స్టార్ట్ చేసిన తర్వాత లేదండి, కెమికల్స్ ఏం వాడడం దీంట్లో. ఇది బీట్రూట్ టేస్ట్ లేదు, ఇది మనం ఏం వాడడం. ఇది అది బీట్రూట్ పేస్ట్ ప్లస్ హుమూస్ అంటే ఇది చిక్ పీస్ పేస్ట్ అంటాం. ఇది రెండు కలిపాము. ఇది కూడా చిక్ పీస్. ఇవేమో ఆలివ్స్ అంటారు, బ్లాక్ ఆలివ్స్, గ్రీన్ ఆలివ్స్. అదేమో గ్రిల్ వెజిటబుల్స్. ఓకే, ఇదేమో గర్కిన్స్. ఇదేమో ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే 1-2 తీసుకుంటారు అంతే. 1-2 తీసుకున్న తర్వాత దాన్ని గో ఫర్ అపటైట్ పెరుగుతుంది, దాని ప్రకారం వెళ్తాం అనమాట. అలా తర్వాత ఇవన్నీ మెజ్జీ ప్లాటర్ అంటామండి. మెజ్జీ ప్లాటర్ ఇవన్నీ వస్తాయండి. ఇవి మెజ్జీ ప్లాటర్లో
లేదు, నచ్చినవి తీసుకుంటారు. బుఫే అంటే మనకు నచ్చినవి తీసుకుంటారు. బుఫేలో అన్నీ తీసుకోము. మనకి ఏది నచ్చితే, కళ్ళకి ఏది ఇంపుగా అనిపిస్తే దాన్ని తీసుకొని దాన్ని తింటాము. దానివల్ల మన అపటైట్ పెరుగుతుంది. దానివల్ల మనం మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం డిన్నర్ని. ఇవన్నీ దొరికాయండి ఇక్కడ. అన్నీ మనకి అన్ని హైదరాబాద్లో అన్నీ దొరుకుతాయి. మనకి ఇక్కడ ఏం బయట నుంచి ఏం వచ్చినాయి కదా, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. నా పేరు స్వామినాథ్. నేను ఇక్కడ ఒక కిచెన్ ఫ్యాకల్టీని గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు మేము క్రిస్మస్ గాలా డిన్నర్ మేము సెలబ్రేట్ చేస్తున్నాము. సో దాని భాగంగా ఇది రోస్టర్కి క్రిస్మస్కి అన్నిటికంటే ముఖ్యమైనది. సో ఇది మేము ఓన్లీ క్రిస్మస్ టైంలోనే చేస్తాము. మామూలుగా అయితే రోస్టర్కి మేము అంత రెగ్యులర్గా చేయము. ఇంకా రోస్ట్ చికెన్, వాటితో పాటు ఇది బాయిల్ కాదండి. దీన్ని కొన్ని మిరియాలు, ఇట్లా పెప్పరు, సాల్ట్, లైట్గా కాంటినెంటల్ హర్బ్స్, మనం ఎట్లా అయితే కొత్తిమీర, పుదీనా ఇట్లా వాడతాం, కరివేపాకు, అట్లా కాంటినెంటల్ హర్బ్స్ తోటి మ్యారినేట్ చేసేసి అవెన్లో కుక్ చేస్తాం. సో ఇది డీప్ ఫ్రై కాదు, అట్లా అని చెప్పి ఎక్కువ ఫ్యాట్ కూడా ఉండదు. లైట్గా ఇట్లా కోట్ అయ్యేలాగా, దానికి అంటుకునేలాగా ఆయిల్ ఉంటుంది. తర్వాత రోస్ట్ చేస్తాం. సో ఇది ఒక హెల్తీ ఆప్షన్. చికెన్ కూడా అలానే చేస్తాం, వాటితో పాటు ఆ కంపెనీ. ఇందులో చిల్లీ ఏమి ఉండదండి. కాంటినెంటల్లో చిల్లీ అంత ఎక్కువ వాడము. దీంట్లో చిల్లీ ఉండదు, మిరియాలు ఉంటాయి, చిల్లీ ఉండదు. బ్లాక్ పెప్పర్ ఉంటుంది. దాంతోపాటు రోజ్ గ్రేవీ కూడా ఇస్తాం అన్నట్టు. ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఒక గ్రేవీ లాగా, మనం ఎట్లయితే కూరలో గ్రేవీ ఉంటుందో దానిలాగా గ్రేవీతో పాటు సర్వ్ చేస్తాం. ఇవన్నీ వెజిటేబుల్స్ కూడా. సో వెజిటేబుల్స్, పొటాటో, ప్రోటీన్ అట్లా అన్నీ మిక్స్ అన్నట్టు. విటమిన్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అట్లా అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది మామూలుగా చికెన్ అయితే గంట పడుతుంది రోస్ట్ చేయడానికి. ఎందుకంటే లోపల వాళ్ళకి ఉడకాలి కాబట్టి స్లోగా కుక్ అవుతుంది. సో ప్లస్ దీన్ని స్కిన్ తోటి చేస్తాం. అట్లా ఉన్నప్పుడు లోపల జ్యూసీగా ఉంటుంది, బయట మంచిగా కలర్ వస్తుంది బ్రౌన్గా.